హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలవల్. ఇవాళ అయితే క్యారెట్ బీట్రూట్తో ఫ్రై చేస్తున్నానండి. సూపర్గా ఉంటుంది. ఈ రెండింటికి కాంబినేషన్ అద్దరిపోతుందండి. చపాతీలో, రైస్లో ఎందులైనా అద్దరిపోతుంది. టేస్ట్ మాత్రం సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా క్యారెట్ బీట్రూట్, అదేవిధంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. ఈ పోపు దినుసులు కాస్త ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అవుతుండగా ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగా పచ్చిమిర్చి కూడా ఒక 2-3 కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు మెత్తబడ్డాయి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ అండ్ క్యారెట్ కూడా వేసుకోవాలి. ఈ పీసెస్ అనేవి వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేయడం వల్ల ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి, చాలా తొందరగా మగ్గిపోతాయండి. ఇలా వేసుకొని వీటిని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలపాలండి. ఈ పీసెస్ అనేవి మెత్తబడేదాకా మగ్గించుకోవాలి. ఇలా మూత పెడుతూ తీస్తూ మగ్గించుకోవాలి. మూత పెట్టి మరొక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చూసారు కదా, దగ్గర పడ్డాయి క్యారెట్ బీట్రూట్ పీసెస్, మగ్గిపోయాయి బాగా. ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా, అంటే స్పైసీ మీరు ఎంత తింటారో దానికి తగినంత రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటన్నిటిని కలుపుకోవాలి ఒకసారి. ఇలా మెత్తబడాలండి క్యారెట్ బీట్రూట్ పీసెస్. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇదంతా పీసెస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా క్లీన్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి క్యారెట్ బీట్రూట్ ఫ్రై. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.